Good morning, my dear viewers. Welcome to my class. Today's topic is abstract. Earlier, once just memorize what had been taught. ఒకసారి తెలుసుకుందాం. ఇంచేదంటే మనం నేర్చుకునేది ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఓన్లీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయ్యే వరకే కొద్దిగా ట్రబుల్గా ఉంటుంది. ఆఫ్టర్వర్డ్స్ మీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయనేది నో డౌట్ అండి. ఫస్ట్ ఏంటంటే ఎన్ని మనకి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. హౌ దే ఆర్ important will be taught to you later. First and foremost thing is that every segment, every part is to be clearly understood, then only the result will be fruitful. That's why I am not going to leave any part. Actually, I thought of teaching you, pronouns. Pronouns చెప్తాను. No, I felt as if it is also very, very important topic. That's why it also comes under heading called noun కింద వచ్చింది కాబట్టి దీని గురించి చూద్దాం. ఒకసారి noun, concrete noun, abstract noun. Like this. I have already taught you about the concrete noun and its parts. Concrete noun is a noun which can be identified by our own senses, and it has proper noun, common noun, collective noun and material noun. That was the topic which had been already completed in the previous class. And కింద క్లాస్లో కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే abstract noun అంటే ఏంటి? What is called abstract noun? What are the functions of abstract noun? First let us know the definition of abstract noun. Abstract noun, let us see here. Abstract nouns are the names of the qualities, kindness, bravery. Understood? Kindness, bravery, truthfulness. These are all the things which do come under heading called qualities. And also ideas, previous class, freedom and all these things. That can be perceived. Perceived అంటే ఐడెంటిఫైడ్ బై అవర్ సెన్సెస్. ఎప్పుడు కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఐడెంటిఫైడ్ బై అవర్ సెన్సెస్. ఇట్ కెనాట్ బి పెర్సీవ్డ్ అంటే కెనాట్ బి ఐడెంటిఫైడ్ బై అవర్ సెన్స్. మన జ్ఞానేంద్రియాలతో గుర్తించబడవు. ఫ్రీడమ్ అన్నాం, ఇది ఏజెన్సీ అంట. ఏజెన్సీకి రూపం లేదు కదా. ఫ్రెండ్షిప్, బ్రదర్హుడ్, డూ యూ హ్యావ్ ఎనీ షేప్ ఫర్ ఇట్? లేదు. కాబట్టి ఏం చేస్తామంటే అసలు ఇక్కడ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉందని కాంక్రీట్ లెవెల్లో చెప్పుకున్నాం. ఇక్కడ ఫిజికల్ ఎగ్జిస్టెన్సీ లేదు. అట్ ది సేమ్ టైం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ నాట్ అట్ ఆల్ ఐడెంటిఫైడ్ బై అవర్ ఎనీ వన్ ఆఫ్ ది సెన్సెస్. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అనే పదాన్ని చూసినట్లయితే టేకెన్ ఫ్రమ్ అర్థం. అంటే వేర్ డూ వీ గెట్ దీస్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్? అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్రమ్ వెల్స్, ఫ్రమ్ అడ్జెక్టివ్స్ అండ్ కామన్ నౌన్. అంటే 3 ఏరియాల నుంచి ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ని డెరైవ్ చేస్తాం. అంటే ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్కి డెరైవ్ చేయడానికి మన లాంగ్వేజ్ యొక్క ఫ్రూట్ఫుల్నెస్కి తేడా అంటే ఇట్ ఈస్ ఏజెన్సీ అంటాం, ఏజెంట్ అన్నాం. ద బ్యూటీ ఆఫ్ బ్రదర్హుడ్ అంటాం, బ్రదర్ అన్నాం. అంటే దిస్ కల్టివేట్స్ ఎ డిఫరెంట్ వే. దిస్ ఈస్ కల్టివేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. చూద్దాం. అసలు ముందంటే చూడండి, ఇక్కడ ఇది డస్ నాట్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్సీ. అంటే ఏంటి? క్వాలిటీని చెప్పేటటువంటి ఒక ఐడియాని జనరేట్ చేసేటువంటి నౌన్స్నే మనం ఏమన్నామండి? అబ్స్ట్రాక్ట్ నౌన్ అన్నాం. వాటికి ఫిజికల్ ఎగ్జిస్టెన్సీ ఉండదు. దే డోంట్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. దే ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ బై అవర్ సెన్సెస్. దట్ ఈస్ ఓన్లీ ద ఫీలింగ్ ఫెల్ట్ బై అవర్. దట్స్ ఆల్. మనలో ఒక ఫీలింగ్ మాత్రమే. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దే ఆర్ ది నేమ్స్ ఆఫ్ క్వాలిటీస్ అండి. క్వాలిటీస్ ఏంటంటే కైండ్నెస్, బ్రావరీ, దీస్ ఆర్ ఆల్ ది క్వాలిటీస్. నెక్స్ట్ హియర్ చూసినట్టయితే స్టేట్స్. స్టేట్ అంటే స్థితి. ద బ్యూటీ ఆఫ్ బ్రదర్హుడ్, చైల్డ్హుడ్, బాయ్హుడ్, దట్ ఈస్ స్టేట్. దట్ ఈస్ ఎ పర్టికులర్ సిచ్యుయేషన్ వేర్ వీఆర్. అంటే ఒక క్వాలిటీస్ని కానీ స్టేట్స్ని కానీ ఆర్ కాన్సెప్ట్. కొన్ని కాన్సెప్ట్స్ అన్నాం. కెమిస్ట్రీ అన్నాం. కెమిస్ట్రీ అనేది పదమే, బట్ అది ఎలా ఉంటుంది కెమిస్ట్రీ రూపం? ఇట్ డజంట్ హ్యావ్. మ్యూజిక్ వింటాం కానీ అది మ్యూజిక్ అనేది ఎలా ఉంటుంది?
It is not identified. Sound is identified, but the word music is not identified. Concepts వీటన్నిటినీ మనం ఏం చేస్తామంటే abstract noun తీసుకొస్తాం. అంటే వాట్ డూ యూ కాల్ abstract nouns ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ ఆఫ్ సెన్సెస్. వాళ్ళకి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు, క్వాలిటీని క్వాంటిటీ చెప్తాం. abstract nouns ఆర్ derived ఫ్రమ్, ఎక్కడి నుంచి తీసుకుంటామండి ఇవి? వెర్బ్ నుంచి తీసుకుంటాం. అసలు వెర్బ్ నుంచి ఎలా తీసుకుంటాం? డిసైడ్, డిసిషన్, కంపేర్, కంపారిజన్, గ్రో, గ్రోత్, లైక్ దట్. చూసినట్లయితే మీకు ఈ యొక్క లిస్ట్ని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. అట్లాగే యాడ్జెక్టివ్స్ కూడా తీసుకుంటాం. బ్యూటిఫుల్, బ్యూటీ, కైండ్, కైండ్నెస్. అలాగే కామన్ నౌన్ వచ్చి కామన్ నౌన్ చూసి బ్రదర్ కామన్ నౌన్, బ్రదర్హుడ్. బాయ్ కామన్ నౌన్, బాయ్హుడ్. అండర్స్టూడ్? లైక్ సపోజ్ ఏజెంట్ ఈజ్ ఎన్ ఏజెంట్, ఏజెన్సీ. మనం రాస్తూ ఉంటాం ఐ హ్యావ్ ఓపెన్ ఎన్ ఏజెన్సీ అంటారు. ఏజెంట్ అంటే మనకు తెలియకుండానే మనం వాడుతూ ఉంటాం. వాటి గురించి తెలుసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఎలా ఉపయోగపడతాయి, కమ్యూనికేషన్లో ఎట్లా ఉపయోగపడతాయి. వెన్ యూ స్పీక్ సంథింగ్ హౌ ఫార్ దట్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ యూస్ ఇన్ ఎ కన్స్ట్రక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ వే. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం నేర్చుకున్నట్టు అంటే అయితే ఒక 10 minutes క్లాస్ అండి, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 10 minutes. కాబట్టి దాని గురించి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ, బ్యూటిఫుల్ అనేటువంటి ఎగ్జెక్టివ్ నుంచి బ్యూటీ తీసుకున్నాం. వైజ్ ఈజ్ ఎ వైజ్ మ్యాన్, హిజ్ విజ్డమ్ హెల్ప్స్ మీ, విజ్డమ్, వైజ్, విజ్డమ్. వైజ్ ఇన్ ఎగ్జెక్టివ్, విజ్డమ్ ఈజ్ ఎ నౌన్, లైక్ దట్. ఇక్కడ హానెస్ట్ ఈజ్ ఎన్ హానెస్ట్ మ్యాన్, హానెస్టీ, honest man, honest, he is honest, his honesty, I like his honesty. I see ante చూచుట, sight, listen, like that. ఇవన్నీ చూస్తే advise, చూడు I advised him, he followed my advice, I advised him, advised, he followed my advice. ఆ క్లాసిఫికేషన్ చాలా జాగ్రత్తగా, అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనం వదిలేయకూడదు దీన్ని. నెక్స్ట్ ఏంటంటే చైల్డ్. ఇంకా మనం చెప్పుకున్నాం కదా ఇందాక, కామన్ నౌన్, ఇది నౌనే. చైల్డ్ ఈజ్ ఎ నౌన్, బట్ చైల్డ్హుడ్ ఈజ్ ఎ నౌన్. బట్ దీస్ abstract nouns are derived, taken from verb, adjective and also common nouns. అంతే. మనం క్లారిటీ రావాలి. క్లారిటీ వచ్చిందంటే మనం కుమ్మేయచ్చు. క్లారిటీ రావడం చాలా ఇంపార్టెంట్. ఇది మనం చదివేటప్పుడు ఇక్కడ చైల్డ్ అన్నాడు, ఇక్కడ చైల్డ్హుడ్ అన్నాడు, ఇక్కడ బ్రదర్ అన్నాడు, ఇక్కడ బ్రదర్హుడ్ అన్నాడు, ఏజెంట్ అన్నాడు, ఏజెన్సీ అన్నాడు. ఇక్కడ చూసినట్టు అయితే చూడు, ఇక్కడ మనం సింపుల్ abstract nouns ఆర్ abstracted అంటే టేకెన్ ఫ్రమ్. ఎక్కడి నుంచి వస్తున్నాయండి మనకి? ఎగ్జెక్టివ్స్ డెరివేషన్ తీసుకోవచ్చు. నాకు చెప్పాను బ్యూటిఫుల్ నుంచి బ్యూటీ, కైండ్ నుంచి కైండ్నెస్, అలా తీసుకోవచ్చు. వెర్బ్స్ ఇందాక చెప్పాను మీకు, డిసైడ్, డెసిషన్, డిసైడ్ ఏంటమ్మా? డెసిషన్. తర్వాత ఎఫెక్ట్, ఎఫెక్ట్ చాలామంది ఏఎఫ్ఎఫ్ఈసిటి, ఇక్కడ చాలామందికి ఇది డౌట్ అన్నారు. అంటే ఏఎఫ్ఎఫ్ఈసిటి, ఈఎఫ్ఎఫ్ఈసిటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఎఫెక్ట్ అండ్ ఎఫెక్ట్? చాలా కన్ఫ్యూజ్ పడతా ఉండండి. ఇక్కడ ఎఫెక్ట్ ఈజ్ ఎ నౌన్, ఈఎఫ్ఎఫ్ఈసిటి, ఏఎఫ్ఎఫ్ఈసిటి ఈజ్ ఎ వెర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫ్లడ్ affected so many families. The flood affected, AFFECT, affected so many families. Here the role of this is a verb, but here అనుకుంటాం there is no side effect ఉండదండి. there is no side effect, ప్రభావం. ఇది ప్రభావితము చేయు, ఇది ప్రభావము. you understand అన్న? ఎఫెక్టివ్, ఎఫెక్ట్ చాలా లైక్ దిస్ దేర్ ఆర్ సో మెనీ వర్డ్స్. అంటే కాంటెక్స్చువల్గా ఇది వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాం. సో ఇక్కడ మనం ఎఫెక్ట్ వెర్బ్స్ చూసుకున్నాం. అంటే వెర్బ్కి నౌన్కి ఎలా ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంట, కామన్ నౌన్. ఒక నౌన్ నుంచి ఇంకో డెరివేషన్. చైల్డ్ ఈజ్ కామన్ నౌన్, చైల్డ్హుడ్ ఈజ్ abstract నౌన్. అంటే abstract నౌన్ ఈజ్ నథింగ్ బట్ abstracted from adjectives, verbs and also common nouns. అంటే టేకెన్ ఫ్రమ్ అని అర్థం. abstract అంటే ఏంటన్నా
టేకెన్ ఫ్రమ్. ఓకే, ఇక్కడ ది అబ్స్ట్రాక్ట్ నౌన్ డజంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ ఎగ్జిస్టెన్సీ. అది మన కంటికి కనిపించదు, మన జ్ఞానేంద్రియాలతో ఐడెంటిఫై చేయబడదు, చూడలేము, రుచి చూడలేము, ఇయర్ వి కాంట్, అని ఫంక్షన్స్ ఆఫ్ ఈ సెన్స్ ఆర్గన్స్ ఐడెంటిఫై చేయబడదు, ఫిజికల్ ఎగ్జిస్టెన్సీ లేదు. కానీ ఇంకో పాయింట్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ వెర్బ్ నుంచి వస్తుంది, యాడ్జెక్టివ్ నుంచి వస్తుంది, ఇంకొక కామన్ నౌన్ నుంచి వస్తుంది. ఇది నేర్చుకోండి. అంటే జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్ చూసింది రాదు. అంటే లెట్ us స్టడీ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూసినట్లయితే బ్రేవ్ ఈజ్ ఎ బ్రేవ్ మ్యాన్, ఐ లైక్ హిజ్ బ్రావరీ, ధైర్యం, బ్రేవ్ బ్రావరీ అంటే ఇది ఎగ్జెక్టివ్. హానెస్ట్ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్, I like his honesty. I like his honesty. Like this. You young youth. He's a young man. Man, your youth. Youth. Young is just a derivation of youth. Long. The journey is long. Length. Long. Length. Wise. Wisdom. అంటే ఇక్కడ ఇలాగే ఒకటే కాదు, దేర్ ఆర్ సో మెనీ వర్డ్స్ దట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ యాడ్జెక్టివ్స్. ఈ ఎగ్జామినేషన్ వచ్చిన బ్రాకెట్ ఇచ్చి ఐ లైక్ హిజ్ వైజ్ విజ్డమ్ ఇచ్చాడు అనుకోండి, డూ యూ గో ఫర్ వైజ్ ఆర్ విజ్డమ్? యూ హావ్ టు గో ఫర్ విజ్డమ్. అట్లాంటి ఎక్సర్సైజ్ చేయడం కోసం, క్లోజ్ టెస్ట్ చేయడం కోసం చాలా చాలా ఇంపార్టెంట్. లెట్ us స్టడీ దిస్ పాయింట్. ఇక్కడ చూడండి, వెర్బ్ నుంచి ఎట్లా వస్తుంది? సీ, సైట్. ప్లీజ్ రెడ్యూస్ సమ్ అమౌంట్ అంటాడు. ఐ డోంట్ లైక్ రిడక్షన్. వాట్ చూసా? రెడ్యూస్, రిడక్షన్. అడ్వైజ్, ఎస్ఈ అడ్వైజ్ అంటే ఐ అడ్వైజ్డ్ హిమ్, ఈ ఫాలోడ్ మై అడ్వైస్. సిఈ. ఇక్కడ గ్రో ఈజ్ గ్రోయింగ్, కానీ గ్రోత్ మనకి కనిపించదు. గ్రోత్ అయిన తర్వాత తెలుస్తుంది, యూ కెనాట్ సీ ద గ్రోత్. లీడర్షిప్, ఈ లీడ్స్ ది గ్రూప్, సో ఈజ్ కాల్డ్ యాజ్ ఎ లీడర్. అక్కడ కూడా ఏం చేస్తామంటే లీడర్ నుంచి లీడర్షిప్ తీసుకోవచ్చు. ఈజ్ ఎ లీడర్. ఇక్కడ చూడండి, ఇక్కడ వెర్బ్ నుంచి లీడర్ తీసుకున్నాం, వెర్బ్ నుంచి లీడర్ తీసుకున్నాం. ఈ లీడర్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్ లీడర్షిప్ కూడా తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ కూడా చదువుదాం. కామన్ నౌన్, చైల్డ్, కామన్ నౌన్, చైల్డ్హుడ్. స్లేవ్, బానిస, స్లావరీ, బానిసత్వం. బ్రదర్, బ్రదర్హుడ్. ఏజెంట్, ఏజెన్సీ. క్యాప్టెన్, క్యాప్టెన్సీ. లైక్ దట్ ఈ డెరివేషన్ గురించి మనం నేర్చుకోవాలి. ఓకే, ఐ థింక్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ ది కాన్సెప్ట్. లెట్ us స్టడీ ది ఫాలోయింగ్ క్లాస్. థ్యాంక్ యూ.